హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. లాస్ట్ టెస్ట్లో మనం ఓడిపోయాం. అయినా సరే మన పేస్ బౌలింగ్ అటాక్ మాత్రం బాగా సెట్ అయినట్టు అనిపించింది. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి యాజ్ ఫోర్త్ సీమర్. చాలా ఇంప్రెసివ్గా నితీష్ కూడా పర్ఫామ్ చేశాడు. సో ఈ నలుగురు ఉంటే మనకు అదొక మంచి కాంబినేషన్గా అనిపించింది. బాగానే ఉంది. కానీ మాంచెస్టర్లో జరిగిపోయే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి ఈ కాంబినేషన్తో మనం వెళ్ళే అవకాశాలు కనబడలేదు. మళ్ళీ గాయాల బెడద ఇండియాని బాధ పెడతాం. తాజాగా మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఆకాష్ దీప్ మనకు తెలుసు సెకండ్ టెస్ట్లో మన విజయంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ప్లస్ హీ ఆల్సో బౌల్డ్ వెల్ ఇన్ లార్డ్స్. బట్ ఆకాష్ దీప్కి బ్యాక్ ఇంజరీ అని చెప్తున్నారు, గ్రాయిన్ ఇంజరీ. మొత్తం మీద అతనికి ఇంజరీ ఉంది, అతను ఆడకపోవచ్చు అనే వార్త. ఇంతవరకు ప్రాక్టీస్లో కూడా అతను బౌలింగ్ చేసినట్టుగా లేదు. సో ఆకాష్ దీప్ is missing in the practice sessions that India has done. బెకెన్హామ్ అని చెప్పి కెంట్లో మన వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. బహుశా ఈరోజు ఆల్రెడీ చేరుకున్నారు, మాంచెస్టర్ చేరుకున్నారు. మాంచెస్టర్లో ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్. బట్ ఆకాష్ దీప్ ప్రాక్టీస్ చేసినట్లేదు. ఆకాష్ దీప్కి బ్యాక్ ఇంజరీ మళ్ళీ తిరగబెట్టినట్టుగా ఉంది. బ్యాక్ ఇంజరీ అన్నారు, డ్రాయింగ్ బట్ సమ్హౌ హీఈస్ నాట్ ఫిట్. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి చాలామంది పేసర్స్ ఉన్నారు టీంలో. హర్షదీప్ సింగ్ ఇప్పటివరకు టెస్ట్లో ఆడలేదు, హర్షదీప్ ఆడించాలని చెప్పి అందరూ అంటున్నారు. కానీ హర్షదీప్ కూడా గాయపడ్డాడు. ఏమైందంటే నెట్స్లో మన వాళ్ళు బెకెన్హామ్లో ఆడుతున్నప్పుడు సాయి సుదర్శన్ కొట్టిన ఒక బాల్ వచ్చి అతని చేతికి తగిలింది. అతని బౌలింగ్ హ్యాండ్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్కి తగిలి ఇట్ సీమ్స్ ఈ అంటారా బిట్వీన్ ఇక్కడ ఉండే వెబ్బింగ్ అనేది అంటే రెండు చేతుల మధ్య ఉండే ఈ కనెక్షన్ ఉంటుంది, అది స్ప్లిట్ అయినట్టు. అది కొంచెం సీరియస్ ఇంజరీ, అంటే తొందరగా మానదు. అది సీరియస్ ఇంజరీస్, స్టిచెస్ అవసరం. అది చేతికి కట్టుకుని కనిపిస్తున్నాడు. మనకి క్లియర్గా మనకి టీం నుంచి అఫీషియల్ బులెటిన్ రాలేదు ఇంజరీకి సంబంధించి, ఆకాష్ దీప్ కానీ హర్షదీప్ కానీ. కానీ ఇద్దరు కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు. హర్షదీప్ చేతికి అయితే కట్టుకున్నాడు. సో ఎంత పరిస్థితి ఎలా ఉందంటే అర్జెంటుగా సమన్ చేయాల్సి వచ్చింది ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఇన్ అన్షుల్ కాంబోజ్ని హడావిడిగా ఇంగ్లాండ్ పిలిపిస్తున్నారు. బహుశా ఈరోజు నేను వీడియో చేసేసరికి అయితే మనకి సమాచారం రాలేదు, కానీ ఈరోజే అతను టీంతో జాయిన్ అవుతాడు. సో అన్షుల్ కాంబోజ్ జాయిన్ అవుతాడు. బహుశా హర్షదీప్ సింగ్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి ఆ తర్వాత మ్యాచ్ కూడా అవైలబుల్ ఉంటాడు లేదు. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి అయితే హర్షదీప్ సింగ్ కూడా ఆడే అవకాశం కనపట్లేదు, ఆకాష్ దీప్ కూడా ఆడే అవకాశం కనపట్లేదు. సో మన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ సడన్గా థర్డ్ పేసర్ మనకి తడుముకోవాల్సిన పరిస్థితి. థర్డ్ పేసర్ ఎవరు? ఇంకెవరు మిగిలారు అక్కడ? ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఆల్రౌండర్స్ కోటాలో వచ్చాడు. ఈజ్ నాట్ ఎన్ అవుట్ అండ్ అవుట్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్. సో శార్దుల్ ఠాకూర్ని ఆడించే అవకాశాలు చాలా తక్కువ. శార్దుల్ ఠాకూర్ మళ్ళీ ఆడే అవకాశాలు, అండ్ హీ హాజ్ నాట్ డన్ వెల్ ఆల్సో. ఫస్ట్ టెస్ట్లో ఆడించారు, హీ డి నాట్ డూ వెల్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా అదే పరిస్థితి. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడించారు, వికెట్లు తీశాడు కొన్ని, కానీ రన్స్ ధారాళంగా ఇచ్చేస్తున్నాడు. చాలా ఎక్కువగా రన్స్ లీక్ చేస్తున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. మనకేంటంటే టీంకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఇంగ్లీష్ బ్యాటర్స్ ఇన్ చెక్. వాళ్ళకి వాళ్ళ జోరుకి ఆ బాల్ స్టైల్కి కళ్ళెం వేయాలి. అది మన బౌలర్స్కి ఉన్న పెద్ద టాస్క్. అది అలా చేయలేకపోతున్నారు. ముఖ్యంగా సంబడి లైక్ బెన్ డెకెట్ కానీ, హ్యారీ బ్రూక్ కానీ, లేకపోతే జేమీ స్మిత్ కానీ, దే ఆర్ వెరీ అగ్రెసివ్ బ్యాటర్స్. వాళ్ళు ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్ మీద విరుచుకుపడే అవకాశం ఉంది, బికాజ్ అతని లెంత్ అంత పర్ఫెక్ట్గా లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే మాంచెస్టర్లో మీకు ఆ పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, ప్రసిద్ధ్ కృష్ణ ఆడించుకోవచ్చు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశం కనపడలేదు. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో అతని పర్ఫార్మెన్స్ తర్వాత అతన్ని ఆడించే అవకాశం కనపడలేదు. అన్షుల్ కాంబోజ్ని ఆడిస్తారా అది చూడాలి. అన్షుల్ కాంబోజ్ని ఆడిస్తారా లేదని చూడాలి. ముందుగా ఒక్కటైతే మనకి సర్టన్గా కనిపిస్తుంది, అదేంటంటే బుమ్రా విల్ డెఫినెట్లీ ప్లే ఇన్ మాంచెస్టర్. బుమ్రా ఆడడానికి 2-3 కారణాలు నాకు కనిపిస్తుంది. నెంబర్ 1 అంటే సిరీస్ ఈజ్ ఆన్ ద లైన్. ఇదే మాట మన టీమ్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెండస్కటే కూడా మీడియాతో మాట్లాడుతూ నిన్న ఎప్పుడో చెప్పాడు. సిరీస్ మనం ఇక్కడ కానీ మాంచెస్టర్లో కనుక ఓడిపోతే సిరీస్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడించి కూడా ఏంటి ఉపయోగం సిరీస్ ఓడిపోయిన తర్వాత. సో మనం ఇక్కడ సిరీస్ని ఎలైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది, సమానం చేయాలి.
అండ్ షుడ్ ట్రై టు విన్ ఇన్ అట్ ఓవెల్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగే ఓవెల్లో గెలవడానికి ప్రయత్నించారు. సో ఆ కారణంగా బుమ్రాని ఇక్కడ ఆడించాల్సిన అవసరం నెంబర్ 1, చాలా అవసరం. సో బుమ్రా షుడ్ లీడ్ ద అటాక్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ ఇంజరీస్ వల్ల మీకు టీనా ఫ్యాక్టర్, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. బుమ్రా ఆడాల్సిందే, అది రెండో ఫ్యాక్టర్. సో బుమ్రా ఆడాల్సిందే బికాస్ హర్షదీప్, ఆకాశ్దీప్ ఇద్దరు ఇంజర్డ్ ఉన్నారు కాబట్టి, సిరాజ్ ఒక్కడే మీకు ఎక్స్పీరియన్స్డ్ పేసర్ ఉన్నాడు కాబట్టి బుమ్రా హ్యాస్ టు ప్లే. థర్డ్ థింగ్ ఏంటంటే దెర్ వాజ్ ఏ గ్యాప్, 8 రోజుల లాంగ్ గ్యాప్ వచ్చింది. బుమ్రా బౌల్డ్ లాట్ ఆఫ్ ఓవర్స్, బౌల్డ్ ఓవర్లు వేసాడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా, కానీ గ్యాప్ వచ్చింది కాబట్టి అతను రికవర్ అయ్యే అవకాశం. సో బుమ్రా విల్ డెఫినెట్లీ ప్లే. సో బుమ్రా, సిరాజ్ ఆడతారు. మీరు అనొచ్చు సిరాజ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఇప్పుడు బుమ్రాకేనా, బుమ్రానే స్పెషలా మీరు అంటారు, కింద కామెంట్లు పెడతారు కదా, బుమ్రా ఏంటి అంత ఏం పీకాడు బుమ్రా అలాంటి మాట్లాడతారు కదా. సో బుమ్రా ఎందుకు వర్క్లోడ్ మేనేజ్మెంట్, అతనికి బ్యాక్ ఇంజరీ ఉంది. బ్యాక్ ఇంజరీ ఎలాగో మీకు ఎవరికైనా బ్యాక్ ఇంజరీ ఉంటే తెలుస్తుంది. బ్యాక్ ఇంజరీ అనేది ఎప్పటికీ క్యూర్ కాదు. దాన్ని బ్యాక్ ఇంజరీకి ఉన్న క్యూర్ ఏంటంటే రెస్ట్. సఫిషియంట్ రెస్ట్ ఇస్తే మళ్ళీ బ్యాక్ ఇంజరీ తిరగబెట్టకుండా ఉంటుంది. సో బ్యాక్ ఇంజరీ ఉండే వాళ్ళకి రెస్ట్ ఇస్తూ వస్తే, స్ట్రెస్ ఫ్రాక్చర్ అతనికి ఉన్నది కూడా గతంలో. సో అలాంటిది ఇంజరీ ఉన్న వాళ్ళకి ఎంత గ్యాప్ ఇస్తే అంత బాగా మళ్ళీ రికవరీ ప్రాసెస్ ఉంటుంది. అది రెండోది, బుమ్రా యాక్షన్ కూడా చాలా, ఇట్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ హిస్ బాడీ. అది అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బుమ్రా చాలా షార్ట్ రన్అప్తో అతను, అంటే ఆ రన్అప్లో ఆ మొమెంటమ్, ఆ ఫ్లో ఉండదు. సో హీ డిపెండ్స్ ఆన్ హిస్ బాడీ టు ప్రొవైడ్ దట్ థ్రస్ట్. ఆ బాడీని అతను వంచే విధానం, అది అతని యాక్షన్ ఎలా ఉంటుందంటే ఆ యాక్షన్ ఇస్ ఇంజరీ ప్రోన్ యాక్షన్ ఉంది అది. కానీ సిరాజ్ అలా కాదు, మనం ఒక మాట వాడతాం, రిపీటబుల్ యాక్షన్. సిరాజ్ హ్యాస్ గాట్ స్మూత్ యాక్షన్ అండ్ ఈ స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ బుమ్రా స్ట్రాంగ్ కాదని కాదు. సిరాజ్ హ్యాస్ బీన్ బౌలింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఓవర్స్. ఇండియా ఆడిన గత 27 టెస్టులో 28 టెస్టుల్లోనూ అతను 24 టెస్టులు ఆడాడు. కంటిన్యూస్గా ఆడుతున్నాడు. ఈజ్ నాట్ కంప్లైనింగ్, ఈజ్ బౌలింగ్ లాట్ ఆఫ్ ఓవర్స్ అండ్ ఫుల్ ఎఫర్ట్ పెడతాడు. డే ఫస్ట్ సెషన్లో ఎంత ఫాస్ట్గా రన్ చేస్తాడో హీ రన్స్ ఇన్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ ఇన్ ద లాస్ట్ సెషన్ కూడా. సో ఒళ్ళు దాచుకోవడం అనేది తెలియదు సిరాజ్ గొప్పతనం చాలామంది తెలియదు. బట్ సిరాజ్ లాంటి ఒక బౌలర్ని ప్రతి క్యాప్టెన్ కోరుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ సెషన్లో కూడా అదే ఇంటెన్సిటీతో, అదే స్పీడ్తో బౌలింగ్ చేయడానికి అతను ఏమాత్రం సంకోచించాడు. సో అంత సిన్సియర్గా, అంత కమిట్మెంట్తో ఆడే క్రికెటర్ అతను. సో సిరాజ్కి ఓకే, వర్క్లోడ్ మేనేజ్మెంట్ లేకపోయినా అతను ఈజ్ డూయింగ్ వెల్ అండ్ హిస్ బాడీ ఈస్ యాక్సెప్టింగ్ దట్ లోడ్. కాబట్టి సిరాజ్ గురించి మనం మాట్లాడలేదు. యాక్చువల్గా సిరాజ్ కూడా రెస్ట్ ఇవ్వాలి. బహుశా ఈ సిరీస్ తర్వాత సిరాజ్కి ప్రాపర్ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ సిరాజ్, బుమ్రా అయితే ఆడతారు. మరి అంశుల్ కాంబోజ్ స్ట్రైట్ అవే ఆడిస్తారా, అది కొంచెం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అతన్ని కంటిన్యూ చేసి ఉండాలి, మనం అప్పుడు కూడా చెప్పుకున్నాం. అంటే అన్నాడు అంటారు కానీ అప్పుడు కూడా మనం ఫస్ట్ టెస్ట్ తర్వాత ఒక బౌలర్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు దే వెంట్ విత్ హర్షిత్ రాణా. దాన్ని నేను క్వశ్చన్ చేస్తే నువ్వు గంభీర్కి వ్యతిరేకం అది ఇది అని ఏదో మాట్లాడతారు. కానీ హర్షిత్ రాణా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారో నాకు తెలియదు. హర్షిత్ రాణా ఈజ్ యువర్ నెక్స్ట్ బెస్ట్ బౌలర్ అనుకుంటే కనుక అతను వెనక్కి పంపించారు, అతను తీసుకొస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే హర్షిత్ రాణా వాజ్ విత్ ద టీమ్ డ్యూరింగ్ ది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఉన్నాడు, ఫస్ట్ టెస్ట్తో పాటు అతను ఉన్నాడు. సో అతను లాంగర్ పీరియడ్ టీంతో ఉన్నాడు అండ్ అక్కడ నెట్స్లో బౌలింగ్ వేశాడు. బట్ అంశుల్ కాంబోజ్ ప్లేడ్ దోస్ ప్రాక్టీస్ మ్యాచెస్, ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్ ఆడేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మనసు మార్చుకుని హర్షిత్ రాణా వద్దు, మాకు అంశుల్ కాంబోజ్ కావాలి. అంశుల్ కాంబోజ్ ఇస్ గుడ్ సెలెక్షన్, మొదటి నుంచి మనం అనుకుంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఈస్ బిన్ ఇంప్రెసివ్ అండ్ ఈ కెన్ బ్యాట్ వెల్. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా దాంట్లో ఒక అన్బీటెన్ 50 చేశాడు. సో అంశుల్ కాంబోజ్ స్ట్రైట్ అవే వాకింగ్ ఇన్ టు ద 11 అనేది మైట్ హ్యాపెన్. మనకి ఛాయిస్ లేదు, ప్రసిద్ధ్ కృష్ణని తీసుకోవాలి లేకపోతే అంశుల్ కాంబోజ్ని ఆడించుకోవాలి థర్డ్ సీమర్గా. లేదంటే ఇద్దరు సీమర్స్తో సరిపెట్టుకుంటాము, నితీష్ రెడ్డి థర్డ్ సీమర్ అండ్ కుల్దీప్ యాదవ్ని ఆడించుకుంటాం. రేర్ పాసిబిలిటీ. ముగ్గురు స్పిన్నర్స్తో, ఇద్దరు పేసర్స్తో వెళ్ళడం అనేది, అందులో మ్యాంచెస్టర్లో వర్షం పడుతుంది, అక్కడ క్లౌడ్ కవర్ ఉంటుంది. ఆ టైంలో యూ నీడ్ ఎ థర్డ్ సీమర్ అండ్ హూ కెన్ స్వింగ్ ద బాల్. సో అంశుల్ కాంబోజ్ వచ్చే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి, చాలా ఎక్కువగా. అంశుల్ కాంబోజ్ మైట్ ప్లే ది టెస్ట్ మ్యాచ్. అదే మనకు బాధ ఏంటంటే అతను కనుక ఉంటే టీంతో కంటిన్యూ చేసి ఉంటే అతన్ని బాగుండేది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇంత లాంగ్ సిరీస్ ఆడుతున్నప్పుడు బౌలర్స్కి ఆ నిగిల్స్, ఆ ఇంజరీస్ అనేవి కామన్. అది హర్షదీప్ ఇంజరీ చూడండి, అది చాలా
అన్ఫార్చునేట్ ఇంజరీ, బాల్ తగిలి అతనికి గాయం అవడం. లేకపోతే హర్షదీప్ చేసిండేవాడు, డెబ్యూ చేసిండేవాడు, బాగుండేది. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఆ వెరైటీ కూడా ప్రొవైడ్ చేసేవాడు. అక్కడ క్లౌడ్ కవర్ ఉంటే బాల్స్ యూజువల్గా అక్కడ బాల్ మాంచెస్టర్లో బాల్ స్వింగ్ అవుతుంది. సో హర్షదీప్ కూడా విన్ వెరీ గుడ్ ఎడిషన్. అన్ఫార్చునేట్లీ తను ఆడే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. సో హర్షదీప్ ప్లేస్లో అన్షుల్ కాంబోజ్ వచ్చాడు కాబట్టి అతన్ని టీంలో చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రిషబ్ పంత్ ఫిట్గా ఉన్నాడు, అతను ఏం ప్రాబ్లం లేదు, ఇంజరీ లేదని చెప్తున్నారు, కానీ కీపింగ్ చేయగలడా లేదా? ఎందుకంటే కీపింగ్ చేయాలంటే మీకు బాల్ తగులుతూ ఉంటుంది, మరి చూపుడు వేలికి దెబ్బ తగిలింది, మరి ప్రాబ్లం కదా. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి అతను దెబ్బ తగిలింది, ప్రాబ్లం కదా. కానీ ఇంకోటి ప్రాబ్లం ఎవరో చెప్పారు ఏంటంటే, దానికంటే అతను ఫీల్డర్గా ఆడితే ఇంకా కష్టం. ఎందుకంటే ఫీల్డర్గా ఆడితే మీకు కీపర్ అయితే యూ విల్ హ్యావ్ సఫిషియంట్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ ఫింగర్. ఫీల్డర్గా మీకు అంత ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ ఆ ఒక్క ఫింగర్కి వేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ ఎ బౌలర్ యూ కెన్ డూ సమ్ ప్యాడింగ్, దాన్ని మీరు టేప్స్ గిప్స్ అన్నీ వేసుకొని ఆ ఫింగర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ బాల్ తగిలితే మాత్రం పెయిన్ ఉంటుంది. బట్ ఐ థింక్ అతను కీపింగ్ చేయగలరా, అది కూడా ఒక డౌట్. అలా చేయనప్పుడు మరి కరుణ్ నాయర్ ప్లేస్లో జురేల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో గాయాల బెడద ఇండియా టీంకి బాగా కనిపిస్తుంది. బాగా సెట్ అయింది మన పేస్ బౌలింగ్ అటాక్ అనుకున్నప్పుడు ఆకాష్ దీప్కి ఇంజరీ కావడం, రీప్లేస్మెంట్ హర్షదీప్ని ఆడించుకోలేకపోవడం, సడన్గా వచ్చిన అన్షుల్ కాంబోజ్ని తెర మీద రావడం. చూద్దాం మరి ఏమవుతుంది. మనం బుమ్రా ఆడకుండా సెకండ్ టెస్ట్ గెలిచాం, అలాగే ఇక్కడ కూడా అన్షుల్ కాంబోజ్ కుడ్ బి ఎ గుడ్ ఎడిషన్ టు ద టీమ్. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ టైం ఉంది కదా, 23 దాకా టైం ఉంది. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్.